హై వ్యూవర్స్, ఈరోజు ఏం జరిగింది ఏసీబీ కోర్టులో, హైకోర్టులో అన్నది ఆల్మోస్ట్ అంతా గమనించే ఉంటారు. అంతా కూడా చంద్రబాబు నాయుడికి బ్యాడ్గానే ఉంది కదా అన్ని టీడీపీ వాళ్ళకు రకం సాడ్ న్యూస్లే కదా ఈరోజు అన్నీ ఉన్నాయి. మరి మీరేంటండి గుడ్ న్యూస్ టు టీడీపీ, బ్యాడ్ న్యూస్ టు వైసీపీ అంటున్నారు? ఏం వ్యూస్ కోసం ఇష్టం వచ్చింది చెప్తారని అంటారా? కళలో కూడా వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి అడుగులు కూడా ఏం బోను. చాలా ప్రాక్టికల్గా ఇప్పుడు నేను చెప్పబోయే దానిలో నిజం మీరు తెలుసుకోండి. ఉన్న ఒక్కగానొక్క గోల్డెన్ ఛాన్స్ చంద్రబాబు విషయంలో వైసీపీ మిస్ అయింది అంటున్నా, అండ్ అడ్డంగా బుక్ అయింది లేదంటే దొరికిపోయింది అంటున్నా. అంటే ఖచ్చితంగా ఇన్డెప్త్లో అనాలిసిస్ చేసే ఉంటాగా, రీసెర్చ్ చేసే ఉంటాగా, అదే ఇప్పుడు చెప్పబోతూ ఉన్నా. అసలు ఈరోజు మిస్ అయిన ఛాన్స్ ఏంటి? ఏసీబీ కోర్టులో రిమాండ్ విధించరేమో ఆయనకి అనుకున్నాం. రెండుసార్లు ఆల్రెడీ రిమాండ్, మూడుసార్లు రిమాండ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి 4వ రిమాండ్ అన్నట్టు అనుకోవాలి. ఓకే, అగైన్ నవంబర్ 1 వరకు ఇవాళ 41వ రోజు, ఇంకో 13 రోజులు వేసుకోవచ్చు. ఈ రోజుతో కలిపి 14 రోజులు వేసుకోండి. సో నవంబర్ 1 వరకు ఏసీబీ కోర్టు చెప్పిన దాని ప్రకారం ఏంటి? రిమాండ్ అని. సో జైల్లో ఉండాలి. ఏ కేసుకు సంబంధించి? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని ఏదైతే వైసీపీ వాళ్ళు అన్నారో ప్రభుత్వం ఉందో దానికి సంబంధించి. ఈ ఏదైతే ఫైబర్ నెట్ దానికి సంబంధించి పీటీ వారెంట్ అన్నారు కదా, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మేము చెప్పే వరకు ఆగండి అన్నారు. సో అది పక్కన పెడదాం. ఇక ఏసీబీ కోర్టులు ఇంకేమున్నాయి? ఏమండి, ములాఖత్ వచ్చేసి ఫ్యామిలీకి సంబంధించి 2 సార్లు అంటున్నారు, దాన్ని 3 సార్లు పెంచండి. అండ్ లీగల్గా ఆయన్ని డైలీ కలిసేది ఉంటుంది కదా లాయర్లు, అది ఇప్పుడు జైలు వాళ్ళు ఒకసారిగా పరిమితం చేశారు. అట్లీస్ట్ దానిని 2 కన్నా చేయాల్సిందే, ఇఫ్ పాసిబుల్ 3 అయినా చేయండి అన్నట్టు వాళ్ళు కోరడం జరిగింది. ఓకే, కన్సిడర్ చేస్తాం, బట్ ఇమీడియట్గా దీని మీద విచారణ జరపని చెప్పేసి ఏసీబీ కోర్టు చెప్పారు. ఓకే, ఏసీబీ కోర్టు అయిపోయింది. కమింగ్ టు హైకోర్టు. నిజంగా పై కోర్టులకు వెళ్ళినప్పుడు ఏదైనా ఒక కేసు విచారణ జరిగిందంటే తీర్పులు వస్తాయని చెప్పేసి అనుకున్నటువంటి మన జనం చంద్రబాబు గారి కేసులో అది హైకోర్టు అనో సుప్రీంకోర్టు అని విచారణలో వాయిదా పడతాలు, తీర్పులు రిజర్వ్ చేయటాలు ఇవి ఉన్నాయి అక్కడ అని చెప్పేసి అంతగా అర్థమైపోతూ ఉంది. సో ఈ మూమెంట్లో మన ఏపీ హైకోర్టు వాళ్ళు ఏం చేస్తున్నారు? జడ్జి ఏం చేశారు? ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అన్నదానికి సంబంధించి కేసు బుక్ చేస్తున్నారో దాని మీద బెయిల్ అడిగారు కదా, అది కాస్త దసరా తర్వాత అయ్యా అన్నారు విచారణ. సరే అండి, హెల్త్ బాగాలేదండి, మధ్యంతర బెయిల్ ఇవ్వండి, ఒక 2 వారాలన్నా అన్నారు. సో దానికి సంబంధించి మరి విచారణ ఎలా ఏంటంటే వెకేషన్ బెంచ్ కానీ ఇవ్వండి అన్నారు. ఓకే, వెకేషన్ బెంచ్కి ఇస్తున్నా అన్నారు. తర్వాత ఆయన హెల్త్ బాగాలేదండి అసలు, సో ఆయన వ్యక్తిగత వైద్యులు ఉన్నారు, వాళ్ళకన్నా చూపించుకుంటారు అది అన్నప్పుడు సరే అంటే అది రిపోర్ట్స్ అన్నీ పెట్టండి, అండ్ డాక్టర్ ఎవరైతే చంద్రబాబు పర్సనల్ డాక్టర్స్ ఉంటారో ఓకే వాళ్ళైతే చూడవచ్చు, వెళ్ళి ట్రీట్మెంట్ చేయొచ్చు అన్నట్టు చెప్పినట్టుగా నాకు చూస్తున్నాను. బట్ బయటకి అయితే చంద్రబాబు రారు, వాళ్ళు లోపలికి వెళ్ళి ఆయన మొత్తం చెక్ చేస్తారు. సో ఇక్కడ రిలీఫ్ వచ్చింది ఏముంది? కొత్తగా ఏమీ లేదు, అన్నీ కూడా యాస్టీజ్గానే ఉన్నాయి, ఇంకా పోస్ట్ పోన్లే ఉన్నాయి. కమింగ్ టు సుప్రీంకోర్టు, రేపు ఉంది, శుక్రవారం రేపే కదా. రేపేంటి? ఈ ఫైబర్ నెట్ దానికి సంబంధించి ముందస్తు బెయిలు అండ్ ఈ స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించేసి క్వాష్ 2 కూడా రేపే. నేను కూడా రేపు మార్నింగ్లోనే విచారణకు వచ్చిందని అంటున్నాను. నెంబర్ కూడా 7, 9 కేటాయించారని అంటున్నారు. బట్ అగైన్ మళ్ళీ మధ్యాహ్నం అనుకుందాం. సో మధ్యాహ్నానికి వచ్చిన రేపేంటి? నాకు తెలిసి ఫైనల్ జడ్జిమెంట్ అని అనుకుంటూ ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసి పండగ తర్వాత చెప్తామని చెప్పేసి అందరని నాకైతే అనిపిస్తూ ఉంది. అలా కనుక చూసుకున్నట్టయితే 17A చంద్రబాబు గారికి అప్లై అయ్యేది అన్న వేలోనే అనిరుద్ బోస్ గారు గత కొద్ది రోజుల క్రితం ఆయన మాట్లాడే సందర్భంలో, ఈ కేసు విచారణ సందర్భంలో ఆయన మాటలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ బేలా త్రివేది గారు ఎవరైతే ఉన్నారో జడ్జి మేడం, ఆమె వచ్చేసి గతంలో ఈ జగన్మోహన్ తీసుకున్న కొన్ని నిర్ణయాల విషయాల్లో కానీ మరికొన్ని విషయాల్లో ఆమె సూట్గానే వెళ్ళే మనిషి. సో అలా ఇక్కడ చూసుకుంటూ ఉన్న కరెక్ట్గా మరి అన్నీ కూడా చంద్రబాబుకు ఫేవర్గా ఉన్నాయని కూడా నేను అనను, న్యాయానికి ఫేవర్గా ఉన్నాయి అంటున్నా. సో మరి న్యాయానికి ఫేవర్గా ఉన్నప్పుడు 17A అనేది చంద్రబాబు గారు అప్లై అయ్యింది. వన్స్ ఆయనకు అప్లై అవుతుంది అన్నప్పుడు ఆ కేసులు కొట్టేయాలి. అగైన్ మళ్ళీ వీళ్ళు సాక్ష్యాలన్నీ కూడా తీసుకొని గవర్నర్కి చూపించి అప్పుడు వాళ్ళు ఓకే అంటే అప్పుడు వచ్చి మన కేసులు పెట్టుకోవాలి. సో ఇప్పటివరకు 41 రోజులు అయినా ఇప్పటివరకు కూడా వాళ్ళ కేసులకు సంబంధించి ఇదిగో మాకు దొరికిన సాక్ష్యాలు అని చెప్పేసి ఏవి జనాల ముందు పెట్టింది అయితే లేదు. అవునా? ఇప్పుడు మన పాయింట్కి వద్దాం. అడ్డంగా బుక్ అయిన వైసీపీ అన్న వాడు ఎందుకు యూజ్ చేశా? చేతులారా ఉన్నటువంటి గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిందని ఎందుకన్నా? చంద్రబాబు విషయంలో జనాలంతా కూడా చూస్తున్నది ఏంటి? ఈయన తప్పు చేశాడా లేదా? తప్పు చేయకుంటే క్వాష్ అలౌ చేస్తే
బ్రహ్మాండంగా బయటకు వస్తాడు. తప్పు చేసుంటే బెయిల్ మీద బయటకు వస్తాడు. జగన్మోహన్ రెడ్డి విషయంలో టీడీపీ కానీ జనసేన పదే పదే పాయింట్అవుట్ చేసేది ఏంటి? తప్పు చేశాడు, వేల కోట్లు మింగాడు, వేల కోట్లు అవినీతి దోచుకున్నాడు, అందుకే జైల్లో ఉన్నాడు, ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు. కరెక్ట్గా ఇది పట్టుకోండి. తప్పు చేసావు, సరే ఇంకా తీర్పు రాలేదు, ఓకే, అది నీ అదృష్టం, కానీ ఇప్పుడు బెయిల్ మీద ఉన్నావుగా. నువ్వు తప్పు చేయకపోతే ఈ పాటికి హీరింగ్ అయిపోయి నువ్వు దోషివి కాదు, నిర్దోషం అని చెప్పేసి బయటికి రావాలిగా. నిరపరాధ అంతే, నిర్దోష. సో బయటపడాలిగా నిరపరాధ అన్నట్టుగా. ఇప్పుడు అలా లేదుగా, ఎక్యూజ్డ్ నిందితుడిగానే ఉన్నావుగా, బెయిల్ మీదే ఉన్నావుగా. అంతా ఇది క్వశ్చన్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు గారికి సంబంధించి ఎక్కడ కింది కోర్టులో కావచ్చు, హైకోర్టులో బెయిల్ రాలా, సుప్రీంకోర్టులో క్వాష్ అలో చేశారు. అప్పుడు ఏంటండి, అసలు ఆయన ఏ తప్పు చేయాల, పెట్టిన కోసం వచ్చేసి అక్రమ కేసు పెట్టి అధికారాన్ని అడ్డు పెట్టుకు నన్ను ఇన్ని రోజులు జైల్లో పెట్టారు. ఎంత దారుణమండి, పాపం చంద్రబాబు అండి. చంద్రబాబులు అంటూ ఇటువంటి సిచ్యువేషన్ అంటే రేపు మన పరిస్థితి ఏంట్రా? ఓరే వద్దురా బాబు, ఇష్టపడితే జగన్ ఓటేయద్దు, చంద్రబాబుకే ఓటేయాలా. అండ్ జనసేన టీడీపీ కలిసి వస్తున్నారా, వాళ్ళకే ఓటేద్దాంరా. ఆల్రెడీ ఇప్పటికే చంద్రబాబు జైల్లో ఉన్నప్పటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆయన చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అండ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏవైతే లోటు కనిపిస్తుందో జనాలకి, ఏవైతే ఇబ్బందులు కనిపిస్తున్నాయో అవి అన్నీ పక్కన పెట్టి కంపేర్ చేసుకుంటా ఉన్నారు. ఉద్యోగుల జీతాల విషయంలో కావచ్చు, ప్రజలకు సంబంధించి పథకాల విషయంలో కావచ్చు, జగన్ ఇప్పుడు ఏదైతే బటన్లోకి పథకాలు డబ్బులు ఇస్తా అంటున్నాడో వాటిలో జనాలకు వస్తున్నది ఎంత, ఆ తర్వాత వచ్చేసి ఆ పన్ను ఈ పన్ను కడుతున్నది ఎంత, ఇంక్లూడింగ్ కరెంటు బిల్లులు పోతుంది ఎంత చెక్ చేసుకుంటా పోతే చంద్రబాబు నాయుడు 100 రెట్లు బెటర్ బాబోయ్ అని సామాన్యులే చెబుతున్న వీడియోలు మొత్తం వైరల్ అవుతున్నాయి, చూసుకోండి. సో ఇదంతా చూసుకుంటే మీకేమనిపిస్తుందండి? ఏముంది, ఎప్పుడైతే చంద్రబాబు బయటకు వస్తారో, వన్స్ ఎన్నికల ప్రచారం మొదలవుతుందో ఇక ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడతారు. ఎన్నికలు కనుక వస్తే అంతా కూడా అయితే సైకిల్ గుర్తు లేదన్నప్పుడు వాళ్ళు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థి నుంచి సైకిల్ గ్లాస్ గుర్తు కొట్టేస్తారు. మరి ఫ్యాన్ గుర్తు ఇంకేముంది, రెక్కలు ఊడిపోవటమే, ఇంకేముంది, కరెంట్ లేక వచ్చేసి ఫ్యాన్ ఆగిపోవటమే. దట్ మీన్స్ సరైనటువంటి సీట్లు రాక ఓడిపోవటమే పార్టీ. రీసెంట్గా నాకు ఒక మిత్రురాలన్నమాట, తాను వైఎస్ఆర్ గారికి వీరాభిమాని. ఓకే, చాలా నెలలైంది మాట్లాడి కూడా. వాళ్ళ పాప విషయంలో ఏదో స్కూల్ చదువు గురించి ఏదో మాట్లాడుతున్న మూమెంట్లో తను చెప్పుకొచ్చింది, ఏపీలో కాదు నేను కర్ణాటకలో చూస్తానని చెప్పి. అదేంటి అంటే, ఏపీలో ఎవరైనా జాయిన్ చేస్తారా శివ, ప్లేస్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి, కొత్త కంపెనీలు అసలు ఏమొస్తున్నాయి, డెవలప్మెంట్ అసలు ఏమున్నది, మేము వైఎస్ఆర్ వీరాభిమాని అబ్బా, జగన్ కాదు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్తగా నేను వెనకేసుకునేది ఉండిద్దా, ఆయనకు పోయేది ఏమన్నా ఉండిద్దా, రాష్ట్ర ప్రజలకు అబ్బాయి ఇబ్బంది అంతా కూడా. ఈసారి చంద్రబాబు నాయుడు గెలిపించకపోతే ఇక రాష్ట్ర పరిస్థితి అంతేనా అబ్బా అని చెప్పేసి ఆమె అంది. నేను షాక్ అయిన అసలు, ఊరి దేవుడా, ఒకప్పుడు ఆమె వైఎస్ఆర్ అభిమాని అన్నా కానీ జగన్ భయంకరంగా వెనకేసుకొచ్చేది ఆమె. బట్ అకస్మాత్తుగా కలిసి నేను షాక్ అయిన అసలు. ఇదే విషయం కొంతమంది మిత్రులు ఓపెన్గానే వీడియోలు ఇస్తుంటే అవి చూసి షూట్ చేసి పెడుతున్నారు. ఏమంటారు, ఇంటర్వ్యూల్లో కానీ బయట బైట్స్ తీసుకుంటున్నప్పుడు కానీ ఆ వీడియోలన్నీ కూడా ఛానల్స్లో పెడుతూ ఉన్నారు. అవి చూసి నేను షాక్ అవుతున్నా. వైఎస్ఆర్ అభిమానులంతా కూడా జగన్ ఆ రోజు ఒక ఛాన్స్ అంటే ఇచ్చున్నారు, ఈరోజు జగన్ పరిపాలన చూసిన తర్వాత ఇక నో ఛాన్స్ అన్నట్టుగా అంటూ ఉన్నారు కదా అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా ఇంకా ఏమవుతాయండి, టీడీపీ ప్లస్సా కాదా, మన వైసీపీకి మైనస్సా కాదా? మన టీడీపీ, మన జనసేన, మన వైసీపీ ఉన్న మొత్తం మన పార్టీలు అన్నట్టు, అంతే తప్ప వేరేది కాదు. సో ఇది మా విషయం. ఇప్పుడు చెప్పండి, కరెక్ట్గా ఉందా అనాలిసిస్? కింద కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ కూడా తెలియచేయండి.